జీ కొండూరులో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద వృద్ధ దంపతుల నిరసన కార్యక్రమం. సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలు స్పందించని అడ్మినిస్ట్రేషన్ అధికారులు. కుంటముక్కలకు చెందిన వృద్ధ దంపతుల వ్యధ, అయిన వాళ్లు కబ్జా, అధికారుల అలసత్వం. మా సమస్య పరిష్కారం కాకుంటే పురుగుల మందే దిక్కు అంటున్న వైనం. రెవెన్యూలో ఎన్ని చట్టాలు చేసినా పెరుగుతున్న సమస్యలు, జనాలలో తరుగుతున్న సహనం. కొల్లూరు పూర్ణచంద్రరావు సార్. ఈయన మా నాన్నగారు కొల్లూరు జమలయ్య. ఈయన ఒక అన్నయ్య ఉన్నారు సార్. ఈయనకి వీళ్ళిద్దరూ కలిసి పార్టీషన్ డీడ్ రాసుకున్న 209/3, 211/3A, 211/3Cలో 62 సెంట్లు సార్. ఇది పార్టీషన్ డీడ్ ద్వారా ఫస్ట్ మా నాయనమ్మ మా నాన్నగారు కోర్టుకు వేశారు సార్. పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. దాని తర్వాత వీళ్ళు రాజీ పడి పార్టీషన్ డీడ్ రాసుకున్నారు. అదే పార్టీషన్ డీడ్ ద్వారా ఆయన అమ్ముకున్నారు సార్. ఆయన అమ్ముకున్న దానిలో కూడా పార్టీషన్ డీడ్ ద్వారా అమ్ముకుంటున్నా అని చెప్పి మూజువానిగా మేము పంచుకున్న పేపర్ల ద్వారా అమ్ముకుంటున్నామని చెప్పి అమ్ముకున్నాడు. అలాగే పాస్బుక్లు ఆయనకు లేవు సార్. మా తాతగారు పాస్బుక్లు ఇచ్చి అమ్ముకున్నాడు. అదే రిజిస్ట్రేషన్ పేపర్లో మా నాన్నగారు సరిహద్దులు చూపించారు. అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ పరంగా మూజువానిగా రాసుకున్నది రిజిస్టర్డ్ అయినప్పుడు దాని ద్వారా మాకు పాస్బుక్లు ఇవ్వట్లేదు రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు. అలాగే 210లో మా నాన్నగారు నాకు 210లో 55 సెంట్లు ఉన్న దానికి మా నాన్నగారు నాకు సేల్ డీడ్ చేశారు సార్. దానికి సంబంధించిన పాస్బుక్ అడుగుతుంటే దానికి పాస్బుక్ ఇవ్వట్లేదు. వీటన్నిటికీ ఇంకొకటి 81-5A ఉంది సార్. అందులో 55 సెంట్లు ఉంది. దానిలో సాగు చేసుకోవడం ఈ మొత్తంగా ఈ సర్వే నెంబర్లో సాగు చేసుకోవడానికి వెళ్తుంటే మా నాన్నగారిని అడ్డుకుంటున్నారు, సాగు చేసుకునేట్లేదు. ఒకరోజు 2017 సంవత్సరంలో మా నాన్నగారు సాగు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు కాలు నరికారు. కాలు నరికినప్పుడు పోలీసు వారే స్వయాన తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించి హెల్ప్ హాస్పిటల్ సబ్మిట్ చేశారు. దానికి సంబంధించిన ఎటువంటి మారణాయుధాన్ని రికవరీ చేసుకోలేదు, ఎటువంటి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఇప్పుడు అదే కేసుని కోర్టులో యాక్సిడెంట్ కేసుగా నిరూపించారు సార్. మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఇది 2015 సంవత్సరం నుంచి జరుగుతుంది సార్. ఈ పొలం గురించి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళాము, ఇలాకే మేడం చేయలేదు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము. అదే మన ఎంఆర్ఓ ఆఫీస్లో అడిగితే వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చేసామని చెప్తున్నారు సార్. వాళ్ళకి ఎలా ఇస్తారు సార్ పాస్బుక్లు? దీనికి సంబంధించి మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. లేదంటే ముగ్గురం మేము పురుగుల మందు తాగి చచ్చిపోతాం సార్. ఇంతకంటే మాకు ఇక ఎటువంటి న్యాయం జరిగే ఇది మార్గం కనిపించట్లేదు, దారి కనిపించట్లేదు. ఇంతకంటే ఇంకా మేము చేసేది ఏం లేదు సార్. మేము ఎవరు మాకు వచ్చి న్యాయం చేసే వరకు మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మేము పురుగుల మందు తాగి చచ్చిపోవాలి సార్. ఎన్జీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారేమన్నా? ఎన్జీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాము. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ మీ సేవా కార్యక్రమాలు వెళ్ళినప్పుడు మా బందరెల్లి ఎస్పీ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మీ సేవా కార్యక్రమాల దగ్గర చాలా చోట్ల ఫిర్యాదు చేసాం. మా బోర్డుని ఎవరూ పట్టించుకోవట్లేదు, మాకు న్యాయం ఎవరూ చేయట్లేదు. మాకు రావాల్సిన ఆస్తి సార్ పేపర్ పరంగా ఏ అయితే ఉన్నాయో అవి ఇప్పించండి. మాకు ఎక్స్ట్రా ఏం వద్దు, 1 సెంటు కూడా వద్దు. మాకు రావాల్సిన ఆ భూమి మాకు ఇప్పిస్తే చాలు సార్. ఎందుకంటే మేము ఇంకా ఏమీ కోరుకోవట్లేదు. మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. లోకేష్ గారే మాకు ఈ సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే లోకేష్ గారు ఫోటో పట్టుకుంది. లోకేష్ గారు ఇటువంటి సమస్యలు ఎన్నో పరిష్కరించారని చెప్పి మాకు చాలామంది చెప్పారు. లోకేష్ గారే ఇక మీరు చేయలేకపోతే ఇక ఇంకెవరు చేయలేరు. మీరు చేయకపోతే ఇక మాకు చావగతి. ఇంతకంటే మేము ఇంకా ఏం చేయలేము సార్. మీరే పరిష్కరిస్తారని చెప్పి చాలామంది చెప్తున్నారు. అందుకనే ఈ ఫోటో పట్టుకున్నది కూడా కారణం. అందుకనే సార్